నమస్కారం అందరికి. నేను మీ అభిని. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం మా పాఠశాల చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన, ప్రతి విద్యార్థి గర్వపడే ఒక అద్భుతమైన కార్యక్రమం గురించి. ఒక పాఠశాల గొప్పతనం కేవలం మంచి మార్కులు సాధించిన విద్యార్థులతో మాత్రమే కాదు. ఆ పాఠశాలలో చదివి సమాజంలో ఉన్నత స్థానాల్లో చేరుకున్న పూర్వ విద్యార్థుల వల్ల కూడా వస్తుంది. అలాంటి అద్భుత దృశ్యాన్ని ఈరోజు మా పాఠశాలలో ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. మా స్కూల్ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం నిజంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముందుగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి 500కు పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో సత్కరించారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ ప్రోత్సాహం అందించడంలో ఎంతో అభినందనీయం. అంతటితో ఆగకుండా 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు కూడా చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను కూడా గుర్తించి నగదు బహుమతులు అందించారు. చిన్న వయసులోనే ప్రతిభను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అల్యూమిని అసోసియేషన్ సభ్యులు విశ్వసించడం నిజంగా స్ఫూర్తిదాయకం. విద్య మాత్రమే కాదు, క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. అందుకే వివిధ క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా నగదు బహుమతులు అందించి సత్కరించడం జరిగినది. దీని ద్వారా చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మంచి సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో అత్యంత ఆకట్టుకున్న అంశం ఏమిటంటే, మా పాఠశాల చదివి ఈరోజు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి తమ స్కూలుకు వచ్చి ప్రస్తుత విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగాలు చేయడం, వారి జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు, క్రమశిక్షణ, పట్టుదల గురించి వారు చెప్పిన ప్రతి మాట విద్యార్థుల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అలాగే ప్రస్తుతం ఈగల్ సెల్ ఎస్పీగా సేవలు అందిస్తున్న అధికారి కూడా మా పాఠశాల విద్యార్థి కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఆయన విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే ప్రమాదాలు, యువత తమ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, మంచి అలవాట్లు ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై ఎంతో స్పష్టంగా హృదయాన్ని హత్తుకునేలా అవగాహన కల్పించారు. నేటి పరిస్థితుల్లో యువత ఇటువంటి సందేశాలు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని గర్వంతో నింపిన మరొక విషయం, మన అందరికీ 1999 కార్గిల్ యుద్ధం గురించి తెలుసు. దేశ రక్షణ కోసం భారత సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి చరిత్ర సృష్టించారు. ఆ యుద్ధంలో పాల్గొన్న వీర జవాన్లలో మా పాఠశాల చదివిన ఒక సీనియర్ కూడా ఉండటం నిజంగా మా పాఠశాలకు ఎంతో గర్వకారణం. అలాంటి వీరుల అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్క విద్యార్థికి ఈ సంఘటన స్ఫూర్తినిస్తుంది. అంతేకాకుండా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆపరేషన్ సింధూర్లో కూడా మా పాఠశాల విద్యార్థి ఒకరు భాగస్వామి కావటం మరో గర్వించదగ్గ విషయం. దేశ సేవలో మా పాఠశాల విద్యార్థులు తమ వంతు బాధ్యతను నిర్వహించడం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించే విషయం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అతిథి విద్యార్థులకు ఒకే సందేశాన్ని ఇచ్చారు. కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి. మీ తల్లిదండ్రులకు, గురువులకు, మీ పాఠశాలకు మంచి పేరు తీసుకురండి. వారి మాటలు కేవలం ప్రసంగాలుగా కాకుండా ప్రతి విద్యార్థి జీవితాన్ని మార్చగలిగే విలువైన పాఠాలుగా నిలిచిపోయాయి. ఈ కార్యక్రమం ద్వారా అల్యూమిని అసోసియేషన్ సభ్యులు మరొకసారి నిరూపించారు, పాఠశాల మన విద్యను అందిస్తుంది, కానీ పూర్వ విద్యార్థులు తిరిగి ఆ విద్యను విలువను పెంచుతారు. తమ స్కూళ్ళు మర్చిపోకుండా తిరిగి వచ్చి విద్యార్థులను ప్రోత్సహించడం, నగదు బహుమతులు అందించడం, మార్గనిర్దేశం చేయటం, దేశ సేవ చేసిన సీనియర్లను పరిచయం చేయడం, ఇవన్నీ నిజంగా అభినందించాల్సిన విషయాలు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో జరగాలి. ఎందుకంటే ఇవే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తాయి. ఒక చిన్న ప్రోత్సాహం, ఒక మంచి మాట, ఒక గొప్ప వ్యక్తి జీవిత కథ, ఇవన్నీ విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. చివరగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అల్యూమిని అసోసియేషన్ సభ్యులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, ఆహ్వానిత అతిథులకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు సత్కారం పొందిన విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత విజయాలు సాధించి మా పాఠశాలకే కాకుండా మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్.